రానున్న చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. 2029లో శాసనసభ ఎన్నికల్లో అటు పార్లమెంటు ఎన్నికలకు కూడా 33% రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం యోజన చేస్తుంది. ప్రస్తుతం దీనిపైన మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంలో రేపు 16వ తారీఖు నాడు పార్లమెంటులోకి ఈ యొక్క బిల్లును తీరినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహిళలు కొంతమంది మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మహిళా రిజర్వేషన్ బిల్లు పైన వాళ్ళ యొక్క మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, చట్టసభల్లో సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, రాబోయే 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు చేయాలని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం యోజన చేస్తుంది. దానివైపు దిశలు అడుగులు వేస్తుంది. ఏం చెప్తారు ఈ రిజర్వేషన్ బిల్లు పైన? మీకు న్యాయం జరగబోతుందా అంటే? నమస్కారం సార్, నా పేరు పద్మావతి. ఈరోజు చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని మన పార్లమెంటు ఓపెనింగ్ రోజు మొట్టమొదటిగా తీసుకున్న బిల్లు ఇది. నరేంద్ర మోడీ గవర్నమెంటు సరే మేము ఒప్పుకుంటున్నాం, సంతోషించదగ్గ విషయమే. కానీ ఇప్పటికీ పార్లమెంట్ భవనం ఓపెన్ చేసి 3 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ ఎక్కి కూడా వాళ్ళు ఏమన్నారంటే 29 ఎలక్షన్లలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసి మహిళా రిజర్వేషన్ తీసుకుంటామంటున్నారు. అసలు డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్కి ఏంటి లింకు? కాదు కదా. మహిళా రిజర్వేషన్ కోసం మేము ఒక 60 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాము. ఈరోజు 540 సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి. 540 సీట్లలోనే మీరు మహిళా రిజర్వేషన్ తీసుకోండి. ఎందుకు డీలిమిటేషన్తో మీరు ఆ ప్రక్రియతో దీన్ని ముడి పెడుతున్నారు అంటే మళ్ళీ మహిళలకు అన్యాయమే జరుగుతుంది. మేము ఒక దిక్కు మాకు ఈ చేత ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఈ చేత అన్యాయం జరిగినట్టే కనిపిస్తుంది. ఇది ఇప్పుడు విపక్షాల మద్దతు కోరుతున్నారు. ఏమవసరం? మీరు ఇంతకుముందు ఎలక్షన్లలో ఫస్ట్ ఏమో ఒక మాట చెప్పినారు, మొన్ననేమో రాజ్యాంగం మీద దాడి అన్నట్టుగా ఈరోజు మళ్ళీ రేపు 29 ఎలక్షన్లలో లబ్ధి పొందడానికే ఇది తీసుకొచ్చారని మేము అనుకుంటున్నాం. మీరు ఇవ్వండి. మహిళలను చట్టసభలలో ఖచ్చితంగా పెట్టినప్పుడే ఈ దేశ స్వరూపం మారుతుంది. అది మేము ఒప్పుకుంటాం. కానీ దాన్ని జనాభా లెక్కలతో ఈరోజు మీరు 800 సీట్లకు పెంచుతున్నారు. పార్లమెంటులో 540 సీట్లు ఉన్నవి 800 సీట్లకు పెంచినప్పుడు ఇక్కడ సౌత్కు 150 సీట్లే వస్తున్నాయి. అంటే మా మీద ఏం చేసిండ్రు? ఆ రోజు మీరు 2 పిల్లల్నే కనండి, 1 పిల్లల్నే కనండి, మేము జనాభా తక్కువైపోయినాం. మరి ఇప్పుడు మీకు 600 సీట్లు పెరుగుతున్నాయి. మరి మీ అంతకు మీరు ప్రధానమంత్రి ఎక్కే అవకాశం ఉంటుంది కదా. మరి మాదేముంటుంది ఇక్కడ? మేము అన్యాయం అవుతున్నాం. జనాభా లెక్కల మీద మీరు సీట్లు పెంచుతామంటున్నారు. కానీ మేము ఇక్కడ నష్టపోతాం. కాబట్టి డీలిమిటేషన్ని మీరు తర్వాత మాట్లాడుకొని దాన్ని ఎలా చేయాలో అది చేయండి. మహిళా రిజర్వేషన్ బిల్లుని దాంతో ముడిపెట్టకండి. ఇప్పుడు ఏం చేస్తుంది మోడీ గవర్నమెంటు? డీలిమిటేషను, మహిళా రిజర్వేషన్ ఇవి 2 లింక్ పెట్టినప్పుడు విపక్షాలు ఒప్పుకోనప్పుడు ఏమవుతుంది? ఈజీగా వాళ్ళ పైకి తోసేసి మళ్ళీ ఒకసారి అవకాశం అధికారంలోకి ఎక్కడానికి ఆయనకు అవకాశం ఉంది. నువ్వు మొట్టమొదట పార్లమెంటు భవనం ఓపెన్ చేసినాడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆటోమేటిక్గా పాస్ చేయిస్తా అన్నావు. అదే లెక్కన ఈరోజు 540 సీట్లలో మాత్రమే మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుని ఓకే చేయండి. దాంట్లో కూడా బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అవకాశం ఇవ్వండి. అలా కాకుండా ఈరోజు ఉన్నత వర్గాల వాళ్ళు చట్టసభల్లో ఉండరు. మళ్ళీ వాళ్ళ భార్యలకే, మళ్ళీ వాళ్ళ పిల్లలకే అంటే ఇక్కడున్న బహుజన వర్గాలు కానీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు, మైనారిటీల మహిళలు అన్యాయం అయిపోతారు. కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తూనే వ్యతిరేకిస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఈ డీలిమిటేషన్తోనే మీరు ఎప్పుడైతే ఈ బిల్లును ముడిపెడితే మేము దానికి వ్యతిరేకంగానే పోరాడతాము. కాబట్టి నేను ఒక మహిళా సమాఖ్య కార్యదర్శిగా చెప్తున్నాను, డీలిమిటేషన్తో ముడిపెట్టకండి. మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుని మాత్రము ప్రత్యేకంగా ముందు దాన్ని పాస్ చేయండి. మిగతా బిల్లుల విషయం మీరు విపక్షాలతో ఏమైనా మాట్లాడుకోండి అని నేను డిమాండ్ చేస్తున్నాను. మేడం మీరు చెప్పండి, అంటే వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయంగా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో ముందుంటున్నారు, కానీ రాజకీయ రంగంలో చాలా తక్కువ దిగు పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఈ మహిళా బిల్లుతోటి మీకు న్యాయం జరుగుతుంది అని అనిపిస్తుందా? దక్షిణాదిలో మాత్రం ఈ మహిళా బిల్లు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని నా ఫీలింగ్.
ఎందుకంటే డీలిమిటేషన్ చేయడం వల్ల ఎప్పుడైతే జనాభా అటు నుంచి పెద్దగా పెరుగుతూ వస్తుందో వాళ్ళకు యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ దక్షిణాదిలో ఉన్న ప్రజలకు, సామాజిక వర్గాలకు ఎలాంటి యూజ్నెస్ లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయింది, గ్రామీణంగా అయితే సర్పంచ్ భార్య అయితే వేరే భర్త చలామణి ఇస్తున్నారు అనుకుంటారు. కానీ ఇది మనం ఎక్కడి నుంచి పార్లమెంట్కి వెళ్తుంటాం కాబట్టి ఈడ భర్త నడిపించేది ఏముండదు. మహిళ స్వతంత్రంగా తనంతకు తాను బిల్లులకు ఆమోదిస్తుంది కాబట్టి డీలిమిటేషన్ వల్లనే నష్టపోతున్నాం మేము. మహిళా రిజర్వేషన్ 33% అనేది ఇప్పుడున్న లోక్సభ పార్లమెంట్ సీట్ల ప్రకారం 33% అనేది చేయండి. కానీ ఈ డీలిమిటేషన్ వల్ల చేయడం వల్ల దక్షిణాది ప్రజలు మొత్తం ఎప్పటికీ ప్రధానమంత్రి అయ్యే చాయిస్ అయితే మిస్ అవుతాం మేము. కాబట్టి డీలిమిటేషన్ని కంట్రోల్ చేస్తూ మాకంటూ ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అనేది కల్పించడం వల్ల రాజకీయ రంగంలో ఇంకో పురోగతిని సాధించగలుగుతారు మహిళలు. ఇప్పుడున్న ఆధునిక యుగంలో మహిళలు ప్రతి దాంట్లో పాల్గొనగలుగుతున్నాడు, ఒక రాజకీయంలో తప్ప. అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడున్న ఝాన్సీ లక్ష్మీబాయి, అప్పుడున్న పూలే గారు మళ్ళీ రిటర్న్ రావాలంటే మీరు 33%లో ఓన్లీ మహిళలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. పార్లమెంట్లో ప్రవేశపెట్టే మహిళా బిల్లును మేము ఆమోదిస్తున్నాం, వ్యతిరేకించడం లేదు. కానీ ఇప్పుడున్న సీట్ల కంటే ఇంకా ఎక్కువ కావాలని ఆశిస్తున్నాము. ప్రతి అవకాశంలో స్త్రీలకు మెరుగైన అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. దాన్ని మేము స్వాగతిస్తున్నట్టే, కానీ ఇంకా మాకు మంచి భవిష్యత్తులో మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మహిళ వంటింటికే పరిమితం కాకుండా చట్టసభల్లో ప్రతి దాంట్లోనూ మహిళ ముందుండాలని కోరుకుంటున్నాం. దాన్ని మీరు గుర్తించి మాకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాం. ఈ బిల్లుపై చాలా రోజుల నుంచి మహిళలందరూ పోరాటం చేస్తున్నారు సార్. దాన్ని గమనించండి, మమ్మల్ని మరి చులకనగా చూడకండి మహిళలని. మేము కూడా అన్నింట్లో సాధించగలిగే నమ్మకాన్ని చూపిస్తుంది గవర్నమెంట్కు ప్రతి ఆడపిల్ల కూడా. కాబట్టి మీరు మాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి మాకు రిజర్వేషన్లు పెంచాలని కోరుకుంటున్నాం. 33% మహిళల రిజర్వేషన్ల బిల్లు పైన మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా సరే చట్టసభల్లో మమ్మల్ని గుర్తించి 33% రిజర్వేషన్ల బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరోవైపు కూడా డీలిమిటేషన్ పేరుతోటి దక్షిణాది రాష్ట్రాలకు మహిళలకు ఆ రిజర్వేషన్ బిల్లును అంటకట్టకుండా దానికి డీలిమిటేషన్ సపరేట్గా, మహిళా బిల్లును సపరేట్గా చేసి మహిళా రిజర్వేషన్ని 33%ని చట్టసభల్లో అమలు చేసి వెంటనే దాన్ని చట్టం చేయాలని చెప్పేసి కూడా మహిళలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.